హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే ఐస్ క్రీమ్ పార్లర్లో మనకి బాగా దొరికే ఫ్రూట్ సలాడ్ ఎలా చేస్తున్నానో, దీనికి విత్ ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించేంత బాగుంటుందండి ఈ ఫ్రూట్ సలాడ్ అయితే. మరి ఎలా చేస్తాననేది ఫస్ట్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. పిల్లలు పెద్దలు ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలు పెద్దలు అందరూ కూడా జ్యూసులు అంట, లేదంటే ఐస్ క్రీమ్లు అంట తింటూ ఉంటారు. అదే ఐస్ క్రీమ్ పార్లర్లో చేసే విధంగా ఇలా ఫ్రూట్ సలాడ్ అనేది చేసి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చాలామంది ఫ్రూట్స్ తినమంటే మారం చేస్తుంటారు, తినరు. అలాంటి వాళ్ళకి ఇలా అన్ని రకాల ఫ్రూట్స్తో కలిపి ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి పైన ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చేసేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ వీడియో నేను ఎలా చేశాననేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి, చివరి వరకు చూడండి ఎలా చేశాననేది. ఆ తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే. అలాగే మీ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే నేను పొమగ్రానేట్ తీసుకున్నానండి. నాకు అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ నేను తీసుకొని వీటితోనే నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇప్పుడు మ్యాంగోస్ కూడా వస్తాయి సమ్మర్లో అనేది, మ్యాంగోస్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఫ్రూట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీగా ఎలా చేయాలో టేస్టీగా జ్యూసీగా తింటుంటే తినాలనిపించేంత బాగుంటుంది. మరి ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ అన్నీ ఇవి మీకు చూపించాను కదా ఫస్ట్లో అండి, ఆ ఫ్రూట్స్తోనే నేను చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అనేది ఉంటే మీరు కూడా అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫస్ట్ అన్నీ చూడండి, పొమగ్రానేట్, యాపిల్, బనానా, అలాగే స్ట్రాబెర్రీ, కివీ, గ్రేప్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న పీసులుగా పెద్దగా కట్ చేసే బదులు చిన్నగా కట్ చేసి మనకి తినేటప్పుడు కూడా బాగా వీలుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మనం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఈ ముందుగా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి నేను ఒక స్పూన్ వరకే నేను షుగర్ అనేది వాడుతున్నాను. దీనికి బదులుగా మీరు హనీ కూడా వాడచ్చండి. నేను ఇక్కడ ఈ ఫ్రూట్లో ఒక స్పూన్ షుగర్ తీసుకొని ఇది బాగా అంతా కూడా కలిసిపోయేలా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పైన ఐస్ క్రీమ్ అనేది పెట్టేసి, అంటే మనకు ఫ్రూట్లో ఆల్రెడీ షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టుకొని మనకు నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్ కానీ, స్ట్రాబెర్రీ, పిస్తా ఇలాంటి చాలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అనేది ఉంటాయి కదా, అలాంటి ఐస్ క్రీమ్ మనకు నచ్చిన ఐస్ క్రీమ్ ఇలా పైన పెట్టేసుకొని ఇలా సన్నగా కట్ చేసిన జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా భోంచేసిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ అయితే మనకి ఎంత హెల్తీనో అందరికీ తెలిసింది. అలాంటి ఫ్రూట్స్ ఇలా సలాడ్ చేసి కలర్ఫుల్గా ఇలా పిల్లలకు పెడితే మొత్తం బౌల్ అంతా కూడా ఖాళీ చేసేస్తారు. అంత సూపర్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత తింటుంటే జ్యూసీగా ఉంటుంది. ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి. దీని ప్లేస్లో మీరు హనీ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చో. ఫ్రూట్స్ కట్ చేయడమే కొంచెం టైం పడుతుంది, అంటే మిగతా ప్రాసెస్ చాలా ఈజీనే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్